చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు జగన్ దీక్ష చేయనున్నారు. చంద్రబాబు సర్కార్ను ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహంతో కర్నూలు వేదికగా జగన్ దీక్ష తలపెట్టారు. అయితే ఆయన చేపడుతున్న దీక్షను లీడ్ చేసేందుకు ఓవైపు వైసీపీ నేతలు లేకపోగా మరోవైపు టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని పాలమూరు, నల్గొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుల నిర్మాణాలకు వ్యతిరేకంగా ఈ నెల 16, 17, 18 తేదీలలో కర్నూలులో దీక్ష చేయాలని నిర్ణయించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ దీక్ష ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు జగన్. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. తమ నేత చేపడుతున్న దీక్షకు భారీగా తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటి నిబంధనలకి విరుద్ధంగా విరివిగా ఉన్నటువంటి నీటి వనరుల్ని వాళ్ళు పూర్తి హక్కులు వాళ్ళు సాధించాలనే విషయంలో ప్రాజెక్టులు కట్టడానికి చాలా తొందరపడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం దాదాపు 25,000 కోట్లు వాళ్ళు కేటాయించి వీటి మీద ప్రాజెక్టులు కట్టబోతూ ఉన్నారు. మన హక్కులను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు రేపు 16, 17, 18 తేదీల్లో మన కర్నూలు జిల్లాలో నిరాహార దీక్షకి ఆయన కూర్చుంటా ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు పక్క జిల్లా కర్నూలు కావడంతో దీక్ష ప్రాంగణాన్ని ఎంచుకున్నారు జగన్. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపులతో జగన్ దీక్షను లీడ్ చేసే నాయకుడు కరువయ్యారన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో దీక్షను విజయవంతం చేసే బాధ్యతను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీసుకున్నారు. ఇదిలా ఉంటే జగన్ చేపడుతున్న దీక్షలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీలో దీక్షలు చేస్తూ తెలంగాణలో తమ నేతలకు జగన్ కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారంటూ ఆరోపించారు. ప్రాజెక్టులపై జగన్ దొంగనాటకమాడుతున్నారని విమర్శించారు. జగన్ దీక్షలు చేపట్టాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీలో చేసి ప్రధానిపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా తెలంగాణలో ఆయనకి కాసుల వర్షం కురిపిస్తూ ఉంది. 1 కాదు 2 కాదు 10,000 కోట్ల రూపాయలకు పైబడి ప్రాజెక్టులు తన ఎంపీలకి తన ఎమ్మెల్యేలకు ఉన్న కంపెనీలకి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మొత్తం మీద జగన్ చేపడుతున్న దీక్షపై ఏపీ, తెలంగాణలోనూ దుమారం రేగుతోంది. మరి ఆయన చేపడుతున్న దీక్ష ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.